కంగల్లు శ్రీధర్రావు. ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చే నవ్వుల పువ్వుల తెలుగు క్లాస్. పద్యాలు చెప్పిన, పాఠ్యాంశాలు బోధించిన తమకు తామే సాటి. ఏ సన్నివేశంలో ఎటువంటి హాస్యాన్ని బోధిస్తే విద్యార్థులు అలర్ట్గా ఉంటారో బాగా తెలిసిన వ్యక్తి మన శ్రీధర్రావు గారు. క్లిష్టమైన పద్యాలను ఉచ్చరించడంలో, వాటిని అందరికీ ఇష్టంగా మార్చడంలో ఆయన ఆల్జిబ్రాతో మైండ్ గాబరు పట్టిస్తున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీలు అర్థం కాకపోయినా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆతృతగా ఎదురు చూసే క్లాస్ మన తెలుగు క్లాస్. పోతన, శ్రీనాథుడు, శ్రీశ్రీ, వేమన వంటి మహాకవులు మన అందరినీ కంటికి చూపించిన మహాకవి శ్రీ కంగల్లు శ్రీధర్రావు గారు మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. ఇప్పుడు మీ భాషణ ఏదైనా ఒక శ్రీనాథ కవి సార్వభౌముడి పద్యంతో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీ పద్యం మీరు చాలా రోజులైంది. ఈ పూర్వ విద్యార్థుల 2020 సంవత్సరం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరినీ కలుసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ముందు వాళ్ళు అందరూ చాలా రోజులైనటువంటి అందరినీ కూడా మీరు ఒక చోట సమావేశపరచడం చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి సంవత్సరము చాలామంది చదువుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయినా కూడా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఉపాధ్యాయుల హృదయాల్లో నిలిచిపోతూ ఉంటారు. మిమ్మల్ని పేరు గుర్తుకోవచ్చు, మిమ్మల్ని చూసినప్పుడు మాకు గుర్తుకొస్తున్నాం. అటువంటి వాళ్ళలో మీరు కూడా మంచి చాలా బాగా చేశారు ఈ ప్రోగ్రాము. కాబట్టి మన విద్యార్థులు కూడా చెప్తూ ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా మీరు చెప్పిన పాఠాలని విశ్లేషిస్తూ చాలా బాగా చక్కగా చెప్పినారు. కాబట్టి ఏంటంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు సంతోషిస్తారు, అంతకంటే ఏం లేదు. కాబట్టి మీకు ఆ పూజ్య గురుదేవ్ చిన్నయ్య స్వామి కానీ, భగవంతుడు కానీ మంచి పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి మీరు మంచి ఉజ్వల భవిష్యత్తులో ఇంకా కొనసాగాలనుకుంటూ మరి మంచి పద్యం చెప్తున్నారు. తెలుగు పద్యం అనేది ఎప్పటికీ మనం మర్చిపోలేం, ఎవరు చెప్పినా కూడా. కాబట్టి మామూలుగా మీకు 8, 9, 10 వరకు తెలుగు ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్లో తెలుగు చాలా మంది ఉండకపోవచ్చు, సాంస్క్రిట్ తీసుకుంటారు, లేదా వేరే వాళ్ళకి తీసుకుంటారు. కాబట్టి ఒక మంచి పద్యం చెప్తాం. శ్రీ అన్న గౌరి నాభరకు చెరువకు చిత్తం పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరమ్మ రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ పల్కెడు భక్తజనము వైదిక ధ్యాయుతకిచ్చమెచ్చు పరతత్వం గొల్చెదన భీష్ట సిద్ధికి. థ్యాంక్ యూ సార్.